ఒకరి తర్వాత మరొకరు టాటా బై బై చెప్పేస్తున్నారు. అధికారం మారగానే మరో ఆలోచన లేకుండా కండువాలు మార్చేస్తున్నారు. త్వరలోనే ఏలూరు వైసీపీ ఖాళీ అయ్యేలా ఉందే. కార్పొరేటర్ల నుంచి నగర అధ్యక్షుల దాకా రాజీనామాలు చేయడంతో వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరాజయం తర్వాత జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని వ్యవహార శైలినే నేతల రాజీనామాకు కారణమా? ఏలూరు వైసీపీలో ఏం జరుగుతోంది? ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీ భవిష్యత్తుపై అనుమానంతో నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గంలో ఒక్కో నేత గుడ్ బై చెప్పేస్తుండటంతో ఏలూరు వైసీపీ ఖాళీ అవుతుందా అనే అనుమానాలొస్తున్నాయి. ఎన్నికల ముందే ఈడా మాజీ చైర్మన్ ఈశ్వరి బలరాం దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్పొరేటర్లు ఇద్దరు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ఏలూరు వైసీపీ కీలక నేత నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కూడా పార్టీకి రాజీనామా చేయడంతో ఏలూరు రాజకీయాల్లో కలకలం రేగుతోంది. ఏలూరులో జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఉన్నా పార్టీ ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుండే బొద్దాని కూడా వైసీపీని వీడడంతో ఆ పార్టీలో ఒక్కొక్కరు జారుకునే పరిస్థితి మొదలైందట. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంతో ఆళ్ల నాని తన పదవులకు రాజీనామా చేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని కొందరు, ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జు బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటారని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇంతకాలం పదవులు అనుభవించి ఇప్పటికిప్పుడు పదవులకు రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అనేవారు కూడా లేకపోలేదట. అయితే ఆళ్ల నాని ముందు నోరు విప్పే సాహసం జిల్లాలోని వైసీపీ నాయకులెవ్వరూ చేయడం లేదు. అదే సమయంలో కూటమి సర్కార్ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఆళ్ల నాని అండ కోరిన వారు కూడా కొందరున్నారు. అయితే ఓటమి తర్వాత సైలెంట్గా ఉన్న ఆళ్ల నాని పార్టీ నాయకులతో మీ ఇష్టమని చెప్పేశారట. పార్టీలో ఉంటే ఉండండి, లేకుంటే లేదు అంటూ ఆళ్ల నాని చేతులెత్తేశారని టాక్ గట్టిగానే వినిపించింది. అందుకే కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తూ అధినేతకు, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానికి లేఖలను పంపారట. దీంతో ఇన్నాళ్లు కష్టమైన నష్టమైన పార్టీలో ఉందామా, మరో ఆలోచన చేద్దామని తటపటాయిస్తున్న క్యాడర్ అంతా బొద్దాని రాజీనామాతో గుడ్ బై చెప్పేందుకు ఫిక్స్ అయిపోయారట. ఆళ్ల నాని పదవులకు రాజీనామా చేస్తారని అంతా భావిస్తున్న సమయంలో ఆయన తర్వాత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కీలకమైన బొద్దాని శ్రీనివాస్ పార్టీ బాధ్యతలు మోస్తారని అంతా భావించారు. ఇలాంటి సమయంలో బొద్దాని రాజీనామా వైసీపీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తల్లో గుబులు పుట్టించిందట. అంతేకాదు ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు కూడా వైసీపీకి రాజీనామా చేయడం, మరికొందరు డివిజన్ ఇన్ఛార్జీలు కూడా వైసీపీని వీడడంతో చివరికి ఎంతమంది నాయకులు మిగులుతారో కొద్ది రోజుల్లో తేలిపోతుందని లెక్కలేసుకుంటున్నాయట ఏలూరు రాజకీయ శ్రేణులు. ఏలూరు వైసీపీ కీలక నేతల్లో ఇక మిగిలింది నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు. అయితే వీరి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీనే అయినా 2019 ఎన్నికల ముందు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జితో ఏర్పడ్డ విభేదాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆళ్ల నాని విజయానికి దోహదపడ్డారు. 2024 ఎన్నికల సమయానికి మాత్రం కొందరు కీలక నేతలు పార్టీ కోసం కృషి చేయకుండా దూరంగా ఉండిపోయారు. అందులో నగర మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా ఉన్నారని గట్టి ప్రచారమే నడిచింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో వీరు వైసీపీని వీడకపోయినా పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్థి బడేటి చంటికి మద్దతుగా నిలిచారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ గెలవడంతో మేయర్ దంపతులు స్వయంగా ఎమ్మెల్యే బడేటి చంటి కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మేయర్ దంపతులతో పాటు ఇతర కార్పొరేటర్లు ఎప్పుడు పార్టీ మారతారోననే ఉత్కంఠ ఏలూరు రాజకీయాల్లో ఉంది. ఎన్నికల వరకే పార్టీలు, ఆ తర్వాత పార్టీలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆ ఉద్దేశంతోనే టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటితో వైసీపీ మేయర్ దంపతులు భేటీ అయ్యారనేది వారి వర్గం వాదన. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధే ధ్యేయంగా కలిసి పనిచేస్తున్నట్లు ఆయా వర్గాల వారు ఈ కలయికను సమర్థించుకుంటున్నారు.
అయితే దాగుడు మూతలు అనవసరం అనుకున్నారో ఏమో బొద్దాని శ్రీనివాస్ ముందే వైసీపీకి రాజీనామా చేసేయడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడమే తరువాయి అనే ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీలో ఆళ్ల నాని తర్వాత స్థానంలో ఉండే బొద్దాని శ్రీనివాస్ టీడీపీలో గుంపులో గోవిందలా మారతారా అనే ప్రశ్నలు కూడా చక్కర్లు కొడుతున్నాయట. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా, స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలన్నా అటు తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ నేతల లిస్టు చాంతాడంత ఉంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారి జాబితా కూడా పెద్దగానే ఉంది. మరి వారందరికీ న్యాయం చేశాక గాని ఎన్నికల తర్వాత చేరిన వారి ఊసు రాదు. కాబట్టి వైసీపీకి గుడ్ బై చెప్పిన బొద్దాని శ్రీనివాస్ టీడీపీలో చేరితే రాజకీయంగా ఇక తెరమరుగేనన్న మాట కూడా వినిపిస్తోంది. బొద్దాని నిర్ణయం వెనుక మరో యాంగిల్ కూడా చర్చకొస్తోంది. బొద్దాని శ్రీనివాస్ కూతురు అఖిలప్రియ వైసీపీ కార్పొరేటర్గా ఉన్నారు. మేయర్తో పాటు కార్పొరేటర్లు కూడా త్వరలో వైసీపీని వీడతారని, కూతురి కోసమైనా బొద్దాని పార్టీ మారాల్సిందేననే ప్రచారం కూడా లేకపోలేదట. కీలకమైన బీసీ నేత వైసీపీని వీడడంతో మిగిలిన నేతలంతా బొద్దాని వెనకే క్యూ కడతారా, లేక ఆళ్ల నాని కోసం వైసీపీలో ఉంటారా అన్నదే ప్రశ్న. సొంత నియోజకవర్గంలో పార్టీకి ఇంత నష్టం జరుగుతున్నా అధికారంలో ఉండగా అన్ని పదవులు అనుభవించిన ఆళ్ల నాని ఎందుకు స్పందించడం లేదన్న చర్చ క్యాడర్లో జరుగుతోంది. ఆళ్ల నాని కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారా, లేక పదవులకు రాజీనామా చేసి రాజకీయంగా స్తబ్దుగా ఉంటారా అనేది పెరుమాళ్లకే ఎరుక.